హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూద్దాం. సింగిల్ ఎలిమినేషనా, డబుల్ ఎలిమినేషనా అని. ఇప్పటికైతే డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఈరోజు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఇంకా సాటర్డే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా డీమన్ ఎలిమినేట్ అయ్యాడని చాలా మెసేజెస్ వచ్చాయి. నిన్నటి నుంచి మెసేజ్ చేస్తూనే ఉన్నారు. నేను చెప్పా, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు డీమన్. అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ డీమన్కి ఓటు వేశాడు. డీమన్ సెకండ్ ప్లేస్లో సేఫ్గా ఉన్నాడు. ఇంకా ఈరోజు ఎలిమినేట్ అయింది వచ్చేసి ప్రభంజనం. అయితే ముగిసిపోయింది. స్టార్టింగ్లో అయితే ఒక 3 వీక్స్ సుమనన్నే విన్నర్ అవుతాడు అనుకున్నాం. అలాంటి మేమీ పేజెస్ అందరూ సపోర్ట్ చేశారు. ఆడియన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఓటింగ్ లేకొచ్చినా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడింది. సుమనన్న గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కానీ సుమనన్న గేమ్ చూస్తూ అలా పడుకోబెట్టేశాడు. ఇక్కడ ఏదన్నా నామినేషన్ పాయింట్ వస్తే నామినేషన్ చేయలేడు. ఏరే వాళ్ళని అడుగుతాడు, మీ దగ్గర ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి, నేను నామినేట్ చేస్తాను అని. ఇదే సుమనన్నకి దెబ్బ వేసింది. సుమనన్న ఈ మధ్య బాగా గేమ్స్ ఆడాడు, బాగా ఎంటర్టైన్ చేశాడు, బాగా గేమ్స్ ఆడాడు. కానీ ఈ నామినేషన్స్ వారికి వచ్చేసరికి పాయింట్స్ ఉండవు. ఏరే వాళ్ళని అడుగుతాడు, సిల్లీ ఇవన్నీ ఎత్తుకొని పోయేస్తాడు. ఇంకా మొన్న వేసింది అయితే హైలైట్. డీమన్ నీకు బాగోలేదు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. రీతు నువ్వు రెండు వారాల నుంచి సేఫ్లో ఉన్నావు, అందుకే ఒకసారి నామినేషన్లోకి వెళ్ళిరా. ఇలా ఇదే ఎఫెక్ట్ పడింది సుమనన్నకి. లేకుంటే మంచిగా గేమ్ ఆడి ఉంటే ఇంకా ఉండేవాడేమో టాప్ 5లో కూడా చెప్పలేం. ఇంతవరకు వచ్చాడంటే ఇంకా సుమనన్కి ఏ రేంజ్లో ఓటింగ్ పడిందో మీరే తెలుసుకోవాలి. అంత ఓటింగ్ ఉండేది. సుమనన్న తన చేతులారా తనే చెడగొట్టుకున్నాడు. కొంచెం ఆ నామినేషన్ పాయింట్స్ కనుక కరెక్ట్గా చేసి ఉంటే టాప్ 5లో ఉండేవాడేమో చెప్పలేం. అలాంటి ఓటింగ్ ఉండేది. విన్నర్ ఓటింగ్ పడేది ఫస్ట్లో స్టార్టింగ్లో. ఇంకా సుమనన్న అయితే ఈ వారం అయితే సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇంకో ఎలిమినేషన్ ఇప్పటికొచ్చిన అప్డేట్ ప్రకారం బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. అదే సండే ఎపిసోడ్లో. చూద్దాం ఏం జరుగుతుందో. ఇన్ని రోజులు మేనేజ్మెంట్ కోటా అని అందరూ చెప్పారు. కానీ బర్నీ గారిని తీసేశారు కదా. ఇప్పుడు ఏమంటారు, మేనేజ్మెంట్ కోటా అంటారా? ఇంకా సంజన గారికి అయితే ఈ వారం బాగా హెల్ప్ అయింది నిజంగా. ఆవిడని ఏదైతే అందరూ టార్గెట్ చేశారని అందరూ ఇదయ్యారో, ఆ తర్వాత ఆవిడకి బాగా ఓట్లు పడ్డాయి. ఆవిడ టాప్ 5లోకి వెళ్ళిపోయారు. ఈ వారం బాగా ఓట్లు బాగా తెచ్చుకున్నారు ఆవిడ. ఇమాన్యువల్ అలాగే సంజన గారు ఏదైతే జరిగిందో, హౌస్మేట్స్ సంజన గారు ఏదైతే జరిగిందో దానివల్లే బాగా ఓట్లు పడ్డాయి ఆవిడకైతే. ఇంకా సక్సెస్ఫుల్గా టాప్ 5కి వెళ్ళిపోయారు. ఇంకా చూద్దాం కొంతసేపట్లో బర్నీ గారి ఎలిమినేషన్ అప్డేట్ కూడా వచ్చేసింది. మ్యాక్సిమం ఇదే, బర్నీ గారే ఎలిమినేట్ అయ్యారు.